ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని శివఓం అంటూ పరమశివునికి దర్శించుకుంటున్నారు. ఇక కడప మృత్యుంజయకుంట శివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మృత్యుంజయకుంట శివునికి దర్శించుకుంటే పుణ్యఫలాలు దక్కుతాయని అంటున్న మృత్యుంజయకుంట ఆలయ అర్చకునితో మా కడప ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలు చెల్లుకుని ఆ శివోం అంటూ ఆ పరమశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలైన అత్తిరాల, గుండాల కోన, పొల్తాల, నిత్యపూజ కోన, కడప నగరంలోని మోచంపేట శివాలయం, మృత్యుంజయకుంట శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలతో పాటు ఆ పరమశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోని మృత్యుంజయకుంట శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ అర్చకులు ఉంటారు, వాళ్ళందరూ తెలిసిన ప్రయత్నం చేస్తాం. స్వామి, చెప్పండి, ఈరోజు మహాశివరాత్రి యొక్క పండగ పర్వదినం యొక్క విశిష్టత ఏంది? పూర్వకాలంలో మనకి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా ఒకరోజు సంవాదం జరుగుతుంది, వారిద్దరిలో ఎవరు గొప్ప అని. అటువంటి సమయంలో వాళ్ళిద్దరికి మధ్యలో ఒక స్తంభం ఉద్భవించింది. మహాస్తంభం అంటే ఒక లింగాకారంలో ఏర్పడింది. దాని ఆద్యంతములు ఎవరు కనుక్కుంటారో వారే గొప్పగా నిర్ణయించడం జరుగుతుందని ఆకాశవాణి వారికి తెలిపింది. దాని ద్వారా వారిద్దరు కూడా బ్రహ్మ హంసవాహనం ఎక్కి ఆకాశ మార్గంలో ప్రయాణం చేశారు దాన్ని కొన కనుక్కోవడానికి. తర్వాత మహావిష్ణు వరాహ అవతారం ఎత్తి భూమిని తవ్వుకుంటూ దాన్ని మొదలు కనుక్కోవడానికి వెళ్ళాడు. అట్లా కొన్ని వందల వేల సంవత్సరాల పాటు వారిద్దరు ప్రయత్నం చేసినా కూడా దాని ఆద్యంతం కనుక్కోలేరు. దానితో వారిద్దరు కూడా శివుడే గొప్పవాడని నిర్ణయించుకున్నారు. అటువంటి విశేషమైన స్తంభం ఆవిర్భవించి అంటే లింగ ఉద్భవమైన రోజు కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాము. అటువంటి మహాశివరాత్రి ఈరోజు మన కడప నగరంలో మృత్యుంజయకుంట శివాలయం నందు విశేషంగా జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకములు, రుద్రాభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా మొదలయ్యి 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు అభిషేక కార్యక్రమాలు, తర్వాత 5 గంటల 30 నిమిషాల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత